ఉత్తర కొరియా అణు సామర్థ్య ప్రదర్శన 2025. ఫస్ట్ థింగ్ మనము ఉత్తర కొరియా యొక్క బార్డర్ కంట్రీస్ ఏమున్నాయో చూసుకోవాలి. నార్త్ కొరియాకి బార్డర్స్ లెఫ్ట్ సైడ్ చైనా ఉంటుందండి, రైట్ సైడ్ రష్యా అండ్ ఈస్ట్ సైడ్ సీ ఆఫ్ జపాన్ ఉంది, అండ్ లెఫ్ట్ సౌత్ వెస్ట్ సైడ్ ఎల్లో సీ ఉంది, అండ్ ఇక్కడ సౌత్ సైడ్ బార్డర్ కంట్రీ ఏముందంటే సౌత్ కొరియా ఉంది. నియర్ బై జపాన్ కంట్రీ ఉందండి. సో ఇలా కరెంట్ అఫైర్స్ రిలేట్ చేసుకొని చదువుకోవాలి. సో కమింగ్ టు ది టాపిక్, ఉత్తర కొరియా యొక్క కమ్యూనిస్ట్ పార్టీ 80వ వార్షికోత్సవ సందర్భంగా ప్యాంగాంగ్ నగర వీధుల్లో కవాతు నిర్వహించడం జరిగింది. సో ఈ కవాతు ఎప్పుడు నిర్వహించారంటే October 11, 2025 రోజున. సో దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే దేశంలోని అత్యంత శక్తివంతమైన అణ్వాయుధాలు ప్రజలకు ప్రదర్శన చేయడం అనేది ఈ యొక్క కవాతు యొక్క ముఖ్య ఉద్దేశము. ఈ కవాతులో మెయిన్గా ఆకర్షణగా నిలిచినటువంటి బాలిస్టిక్ క్షిపణి ఏంటంటే హసాంగ్ 2.0 ICBM ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్. ఈ క్షిపణి అమెరికా వరకు చేరగల శక్తి కలిగిందిగా పేర్కొన్నారు. దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఈ క్షిపణి అమెరికా వరకు కూడా చేరగల శక్తి కలిగినది. అండ్ ఈ కవాతుకు హాజరైనటువంటి ప్రముఖులు ఎవరంటే ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉస్ అండ్ చైనా, రష్యా, వియత్నాం దేశాల దౌత్యాధికారులు కూడా ఈ యొక్క ఈవెంట్కి పాల్గొనడం జరిగింది. దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే దేశం యొక్క సైనిక బలం, అణు సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటడం, అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించడం మరియు వ్యూహాత్మక శక్తిని ప్రదర్శించడం. ఈ యొక్క ఈవెంట్ వల్ల ఉత్తర కొరియా తన యొక్క అణ్వాయుధ శక్తి ఎంతగా ఉందో అనేది, బలంగా ఉందనేది చూపించడం కోసం నిర్వహించినటువంటి ఈవెంట్. సో అంతర్జాతీయ సమాజం దీనిపైన ఒక ఆందోళన కూడా వ్యక్తం చేయడం జరిగింది. నటి సాయి పల్లవికి కలైమామణి పురస్కారం లభించడం జరిగింది. సో టాపిక్ ఏంటో మనము చూద్దాము. అవార్డులు ప్రదానం చేసిన వ్యక్తి ఎవరంటే తమిళనాడు ప్రభుత్వం యొక్క సీఎం స్టాలిన్. మెయిన్గా ఇందులో ఏంటంటే కళారంగంలో విశేష కృషి చేసినటువంటి పలువురికి తమిళనాడు ప్రభుత్వం ఏం చేసిందంటే కలైమామణి పురస్కారాలు ప్రదానం చేయడం జరిగింది. October 11 రోజున చెన్నైలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈవెంట్లో మెయిన్గా 2021కి గాను నటనా విభాగంలో ప్రముఖ సినీ నటిగా నిలిచినటువంటి సాయి పల్లవికి ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్ చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం జరిగింది. ఇందులో మొత్తము ఈ ఈవెంట్లో మొత్తము 2021, 2022, 2023 సంవత్సరాలకు గాను మొత్తం 90 మందికి పురస్కారాలు అందజేయడం జరిగింది. ఇందులో నటులు ఎవరంటే సూర్య, విక్రమ్ ప్రభు తదితరులు కూడా అవార్డులు అందుకోవడం జరిగింది.